అలా కాదమ్మా, అలా కాదమ్మా. నువ్వు నా ఫోటో ఎందుకు తీసుకుంటావు చెప్పమ్మా అసలు. నా ఫోటో అడిగావు, నా ఫోటో నీకు ఎందుకు? ఎందుకు తీసుకోవాలి? చూడండి నా ఫోటో నీకు ఎందుకు ఇవ్వాలి? ఏది చూపించి, ఏది ఇది ఎవరిది? అలా కాదమ్మా, అలా కాదమ్మా. నీకు ఒక విషయం గుర్తుపెట్టుకో, నీ మీద నాకు కోపం లేదు, నువ్వు నాకు ఎవరో తెలియదు, అవునా కదా? ఇది అలా కదా, ఇంకో డీటెయిల్స్ అన్ని ఉన్నాయి దగ్గర, ఆధార్ కార్డు, ఇన్కమ్, మొత్తం క్యాస్ట్ అన్ని ఎందుకు ఉండాలి నీ దగ్గర? నువ్వు ఎవరు అసలు? నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ కానప్పుడు నీ దగ్గర నీ ఐడి ఏదమ్మా? ఇప్పుడు ఒక నిమిషం రాజు గారు చూపించు, చూపించు. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది, నాకే ఐడి కార్డు ఉంటుంది. ఐడి కార్డు లేకపోతే లోపల రానివ్వరండి నన్ను. రెగ్యులర్గా వెళ్తాను నేను, ఆస్ట్రేలియా వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, నా దగ్గర ఐడి కార్డు లేకపోతే లోపల రానివ్వరం వాళ్ళు. అలాంటి నువ్వు నా పాస్పోర్ట్ అడుగుతున్నావు, నాకు అన్నీ అడుగుతున్నావు నువ్వు. అమ్మాయి నీ మీద కోపం కాదమ్మా. ఇంతకుముందు దివ్య అని ఒక అమ్మాయి ఉంటుంది, అర్థమవుతుందా? తెలియక ఇంతకుముందు మేము దివ్యకి ఇచ్చేసాం మొత్తం అని. నేను దివ్యకి ఫోన్ చేస్తే చెప్పుద్ది నేను ఎట్లా అంటుండే అనేది. నీ ఐడి కార్డు ఏదమ్మా? నువ్వు టెన్షన్ పడకు, బీపీ తెచ్చేసుకోకమ్మా నువ్వు, అర్థమవుతుందా? నీ మీద కోపం కాదు మాకు, నువ్వు అసలు టెన్షన్ తెచ్చేసుకో. తెలుసమ్మా ఇలాగే. ఇదేంటి గీతం కాలేజ్ ఆఫ్ ఇది ఏంటి సార్? ఇది గీతం ఏంటిది? గీతం ఏంటిది? ఇదేంటిది ఐడి కార్డు? మరి నువ్వు నాకు తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోను? నేను నువ్వు నన్ను తీసుకున్నప్పుడు నేను ఎందుకు తీసుకోనమ్మా? ఐడి కార్డు మరి నన్ను అడుగుతున్నావు కదమ్మా. మరి నీ ఐడి కార్డు తీసుకోకుండా నేనేం చేస్తాను? మరి నీ ఆధార్ కార్డు నాకు అక్కర్లేదు, నీ ఆధార్ కార్డు నాకు అసలు అక్కర్లేదు. నువ్వు వాలంటీర్ అని ప్రూఫ్ ఏంటి? నువ్వు ఎవరి కంపెనీ తరపు నుంచి వచ్చావు? గవర్నమెంట్ తరపు నుంచి వచ్చావా లేకపోతే ప్రైవేట్ కంపెనీ తరపు నుంచి వచ్చావా? నాకు అదే చెప్పు. గవర్నమెంట్ ఏది ప్రూఫ్ ఏది? ఐడి ప్రూఫ్ ఏది? నీ అపాయింట్మెంట్ లెటర్ ఏది? నీ అపాయింట్మెంట్ లెటర్ ఏదమ్మా? ఆడ ఎందుకు అడుగుతావు? నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను అడుగు, నీకోసం సచివాలయంలోకి రావడం ఏంటమ్మా? అమ్మాయి నీ మీద కోపం కాదమ్మా. నీకు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అమ్మా, నీకు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది అమ్మా. అమ్మా మీకు తెలియకుండా మీరు ఏం చేస్తారంటే మీరు ఇచ్చే డాటా మిస్యూజ్ అవుతుందమ్మా. మీ మీద మాకు కోపం కాదమ్మా, మళ్ళీ చెప్తున్నాం. ఐడెంటిటీ కార్డు లేనప్పుడు నీకు ఇవ్వమమ్మా మేము. నీకు ఐడెంటిటీ కార్డు లేనప్పుడు మీకు మేము ఎందుకు ఇస్తామమ్మా? ఏంటి సార్ రాజు గారు, ఐడెంటిటీ కార్డు లేకుండా ఎట్లా ఇస్తావు? ఏ రాజు గారు, ఈ అమ్మాయి తప్పు కాదండి, ఈ అమ్మాయి తప్పు అస్సలు కాదు. ఈ అమ్మాయి ఏంటంటే జస్ట్ పాపం ఏదో గ్రాడ్యుయేషన్ ఏదో అయిపోయింది, ఎంప్లాయ్ కింద వచ్చింది అంతే. ఈ అమ్మాయి తప్పేం కాదు, సిస్టమ్ తప్పండి. ఈ అమ్మాయి తప్పేం కాదండి, ఈ అమ్మాయి ఏదో పాపం హాస్పిటల్ వచ్చింది. మనకంటే ముందు డేటా ఉంటుంది సార్. అసలు మన ఇన్కమ్ ఎంత, మన క్యాస్ట్ ఏంటి, మన పిల్లలు ఎంత చదువుతున్నారు, మన వయసులు ఎంత, ఇవన్నీ ఎందుకు సార్ వీళ్ళకి అసలు అని ఎందుకు ఇవ్వాలి మనం? ఎంత దారుణం అండి. ఈ అమ్మాయికి ఏం తెలియదండి, ఈ అమ్మాయి ఉందండి పాపం. అమ్మా మిమ్మల్ని అంటలేదమ్మా, మేము మీ మీద ఏం కోపం కాదు, అర్థమవుతుందా? వ్యవస్థను తిడుతున్నావమ్మా, నువ్వు కాదు. ఇప్పుడు రేపు జగన్ దిగిపోతే నువ్వు ఉండవు. ఎంతమంది చంద్రబాబు నాయుడు హయాంలో జన్మభూమి కమిటీలో నాలుగు దుబ్బారు, సిస్టమ్ కోసం అంతే అండి రాజు గారు. మరి లేకపోతే ఇచ్చేయమ్మా, అది ఒకటి ఇచ్చే. నువ్వు ఎవరు ఎంప్లాయీ? గవర్నమెంట్ ఎంప్లాయీ కాదంటున్నావు, ప్రైవేట్ ఎంప్లాయీ కాదంటున్నావు. అలాంటప్పుడు నీకు నేను ఎందుకు ఇవ్వాలి? అంతే కదమ్మా, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రైవేట్ ఎంప్లాయీ కాదన్నప్పుడు నీకు నేను ఎందుకు ఇవ్వాలి? నేను అడిగే క్వశ్చన్ ఒకటేనమ్మా, నీ మీద కోపం అయితే కాదమ్మా రాజుగారు, అంతే కదమ్మా. అడిగే పాయింట్ కరెక్టే కదండి. లేరండి, బెంగళూరు వెళ్ళారండి. అవును, ఓకే సార్, ఓకే సార్, బాయ్ సార్, థ్యాంక్ యూ.